ఇక కట్టలు కట్టలు పోగు చేసిండు. రోజుకోసేపు పడుకోవటం, మరి వాటిని చూసి ఆనందపడతా ఉన్నట్టుడు. 2000 నోట్లు లేవు కాబట్టి ఇబ్బంది అయినట్టుంది. 2000 నోట్లు ఉంటే చిన్న కట్ట అయ్యేది, దాని మీద కూర్చునేటోడు. ఇగో ఈ రకమైనటువంటి తిమింగలాలు, సైకోలు, నగలు కూడా ఫుల్గా ఉన్నట్టు ఇంట్లో. ఇగో ఇవన్నీ నగలే, ఈ బాక్సులన్నీ నగలే. మరి ఏం తెలవనట్టు మళ్ళీ చూడెట్టున్నాడు. నాకు ఏం తెలవు సార్, ఈ డబ్బులు యాడే నాకు తెలవు సార్ అన్నట్టున్నాడు. కానీ ఎన్ని డబ్బులు జమ చేసిండో చూడండి. అంటే ఎంత అవినీతి చేసిండో ఇగో ఇక్కడ అర్థమవుతా ఉన్నది. ఇక ఈయన ఏడాడ పని చేసిండో మొత్తం తెస్తారు. ఇప్పుడు 10 సంవత్సరాలు. ఇక ఈ 2024 నడుస్తుంది కదా, 2014 దాకా రాజా ఏడాడ పని చేసిండు. ఇక ఎన్నెన్ని కబ్జాలు చేసిండు, ఎంతెంత పోగు చేసిండు మొత్తం తీస్తే బయటికి మామూలుగా ఉండదు. ఇక మనోడికి మొత్తం తీసి అవన్నీ గక్కిచ్చి జైల్లో కూర్చోబెడితే కానీ ఇంక అప్పుడు తెలుస్తుంది సార్కి. ఇంట్లో పెట్టుకుంటావరా నా 3 కోట్లు పెట్టుకున్నాడు ఇంట్లో, అంత ధైర్యంగా పెట్టుకున్నాడు. బ్యాంకులన్నీ వేయకపోతే పైసలు పోయి. మరి ఇక ఈ రేంజ్లో వాళ్ళ అసలు షాక్ అవుతారు అధికారులు పోయి, భలేగా పెట్టిండు పైసలు అని చెప్పి. మీ ఏడ 20-30 లక్షల కంటే ఎక్కువ దొరకలేదా, బ్యాంకులలో ఉంటాయి కానీ మరి డిఫరెంట్గా ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. ఇగో ఇట్లా రోజుకొకళ్ళు ఆఫీసర్లు ఇంట్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఆఫీసర్ల ఇళ్ళల్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. అవినీతి, అక్రమాలు, ఇష్టం వచ్చినట్టు దోసుకోవడం, ఏది పడితే చేసేయడం, వీళ్ళ వల్ల ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. అప్పుడున్న ఆ ప్రభుత్వం అయినా, ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా కానీ ఎట్లాంటి అధికారులు ఉంటే ఇంకేడు ఉంటుందండి. ఈ రకంగా దోసుకుంటే పందికొక్కుల్లాగా, తిమింగలాల్లాగా ఇక నూకుతారు. ఇప్పుడు మొత్తం నూకితే కానీ బయటపడతాం మొత్తం. అసలు ఏం చేసిండు, ఎంత చేసిండు, ఏడేడ పని చేసిండు, ఎవరిని కలిసేటోడు, ఏం కలిసేటోడు, ఇవాటి నుంచి మొత్తం మొదలైంది ఇక మనోడికి. ఇవన్నీ బంద్ చేసుకుంటే మంచిది. ఇవన్నీ బంద్ చేసుకుంటే మీరు పనిచేసినటువంటి ఆ శాఖ ఏదైతే ఉందో దానికి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. మీ కుటుంబానికి, మీ వ్యక్తిగత జీవితానికి, మీరు రిటైర్మెంట్ అయినా కూడా ఈ శాఖలో నేను బ్రహ్మాండంగా పనిచేసిన అని చెప్పుకోవచ్చు. ఏం చేత చచ్చిపోయినప్పుడు తీసుకుపోతారా అన్ని 3 కోట్లు. ఇగో ఈ పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా సరే అధికారులు ఎవరెవరైతే మరి తప్పుదో వెళ్తా ఉన్నారో, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారో, ఇవన్నీ బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకోకపోతే మాత్రానికి చిక్కులలో పడేది మాత్రం మీరే.